మూడవది అశ్వత్థామ. ఈయన మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. అశ్వత్థామ చాలా బలవంతుడు. పాండవులు మరియు కౌరవులకి గురువైన ద్రోణాచార్యుడి కొడుకే ఈ అశ్వత్థామ. పురాణాల ప్రకారం అశ్వత్థామ గొప్ప యోధుడు. 64 కళల్లో ఈయన ప్రాముఖ్యుడు. ఒకరోజు అశ్వత్థామ అర్జునుడి పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కూడా అశ్వత్థాముడి పైన బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఢీకొంటే బ్రహ్మాండం అంతా నాశనం అవుతుందని వ్యాస మహర్షి ప్రాధాయపడ్డారు. ఇద్దరికీ వారి బ్రహ్మాస్త్రాలను వెనక్కి తీసుకోమని చెప్తాడు. అలానే అర్జునుడు వారి బ్రహ్మాస్త్రంను తీసుకుంటారు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం తెలియదు. ఇక బ్రహ్మాస్త్రానికి ఒక లక్ష్యం చూపించడం కోసం అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం మీదకి దాన్ని మలుస్తాడు. ఆమె కడుపులో ఉన్న శిశువు బ్రహ్మాస్త్రం కారణంగా గర్భంలోనే మరణిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శిశువుని తిరిగి బ్రతికేలా చేస్తారు. దాంతో కోపంతో ఉన్న శ్రీకృష్ణుడు కలియుగం అంతమయ్యే వరకు కుష్టి రోగిలా రక్తం కారుతున్న గాయాలతో అడవుల్లో తిరుగుతూ బ్రతకమని అశ్వత్థాముడిని శపిస్తారు. ఒకనాడు 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ మొహమ్మద్ గోరీల మధ్య యుద్ధం జరిగిన సమయంలో పృథ్వీరాజ్ అడవిలో గాయాలతో ఉన్న ఒక వృద్ధుని కలిశాడంట. ఆయుర్వేద వైద్యం తెలిసిన పృథ్వీరాజ్ అతని నుదుటిపైన ఉన్న గాయానికి 1 వారం రోజుల పాటు వైద్యం చేసినా ఆ గాయం మానకపోవడంతో నువ్వు అశ్వత్థామవే కదా అని అడిగారట. అప్పుడు అవును అని ఆ వృద్ధుడు అక్కడి నుంచి మాయమయ్యారట. 4వది విభీషణుడు. ఈయన లంకాధిపతి అయిన ఆ రావణాసురుడి తమ్ముడు. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్తారు. అప్పుడు రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు పరాయి స్త్రీని అపహరించడం ధర్మం కాదు అని రావణాసురుడికి చెప్తారు. తనకు ఎదురు చెప్పాడని కోపంతో విభీషణుడిని రావణాసురుడు అవమానిస్తాడు.